తెలుగు శ్రీశపదర్శినికి స్వాగతం. ఈ వారం వార్తల్లో ముఖ్యాంశాలు: ఆంధ్ర మరియు తెలంగాణ మేత్రాసనాల్లో ఘనంగా ప్రారంభమైన జూబ్లీ 2025 ప్రారంభ వేడుకలు. నాండ్రికల్ విచారణలో ఘనంగా జరిగిన మరీమాత మాతృత్వ మహోత్సవం. భక్తియుతంగా క్రీస్తురాజు పుణ్యక్షేత్ర కొండపై 1000 దీపార్చన కార్యక్రమం. ఖమ్మం మేత్రాసనం పునీత జోజప్ప గారి కో కేథడ్రల్ విచారణలో ఘనంగా జరిగిన క్రీస్తు జయంతి వేడుకలు. ఘనంగా ప్రేమ సేవా సదన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు. విశాఖ అతిమేత్రాసన విన్సెంట్ దీపాల్ సభ్యులతో సమావేశమైన మహాపూజ పొలిమేర జయరావు గారు. భక్తియుతంగా జరిగిన పునీత పౌలు గారి మనోపరివర్తన మహోత్సవం. కర్నూలు మేత్రాసనంలో ఘనంగా జరిగిన దీనరీ స్థాయి యువతా సదస్సు. Radio Veritas Asia, the voice of Asian Christianity. Radio Veritas Asia mobile app offers services in English and 21 Asian languages. Download the Radio Veritas Asia app. To get more videos from Radio Veritas Asia, comment, like, and share. Click the bell icon to get regular updates. నిరీక్షణ యాత్రికులు అనే నేపథ్యంలో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు జూబ్లీ 2025 వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకలు ప్రపంచంలోని అన్ని మేత్రాసనంలో కొనియాడాలని పోపు గారి పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని మేత్రాసనంలో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతులు జూబ్లీ శిలువను ఆవిష్కరించి జూబ్లీ సందేశాన్ని విశ్వాసులకు అందించారు. హైదరాబాద్ అగ్రపీఠం గన్ ఫౌండరీ సెయింట్ జోసెఫ్ బృహత్ దేవాలయం నందు జూబ్లీ 2025 నిరీక్షణ యాత్రికుల వేడుకలను హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహాపూజ పూల అంతోని గారు ఘనంగా ప్రారంభించారు. రోజరీ కాన్వెంట్లో దివ్యబలి పూజను ప్రారంభించి జూబ్లీ 2025 శిలువను అగ్రపీఠాధిపతులు వారు ప్రతిష్ఠించారు. పవిత్ర శిలువను అందుకున్న 12 డీనరీ గురువులు, పుణ్యక్షేత్ర గురువులు అందరూ ఈ జూబ్లీ సందర్భంగా వారి పరిధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, విచారణను, గ్రామాన్ని సందర్శించి ప్రజలకు జూబ్లీ మహోత్సవ దైవ ఆశీస్సులను అందజేయాలని ప్రత్యేక విధంగా కార్డినల్ గారు కోరారు. ఈ కార్యక్రమంలో మౌంట్ సిగ్నోర్ ఏరువ బాలశౌరి గారు కూడా ఈ జూబ్లీ 2025 సంవత్సరాన్ని ప్రారంభించి పవిత్ర శిలువను ప్రతిష్ఠించారు. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణలో రక్షణగిరి పుణ్యక్షేత్రంలో విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహాపూజ పొలిమేర జయరావు గారు జూబ్లీ సంవత్సర ఇతివృత్తంగా నిరీక్షణ ప్రాముఖ్యతను వివరిస్తూ అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు. వేలాది మంది ఈ జూబ్లీ వేడుకల్లో పాల్గొనగా జ్ఞానాపురం వీధుల్లో జూబ్లీ శిలువలను ఊరేగింపుగా మేళతాళాలతో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ దుగ్గంపూడి బాలశౌరి గారు, విశాఖ అతిమేత్రాసన ఛాన్సలర్ గురుశ్రీ జొన్నాడ జాన్ ప్రకాష్ గారు, ఎంఎస్ఎఫ్ఎస్ ప్రొవిన్షియల్ సుపీరియర్ గురుశ్రీ బవరి సురేష్ బాబు గారు, ఇతర గురువులు, సిస్టర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్గొండ పీఠకాపర్లు మహాపూజ తమన్ కుమార్ గారు అధికారికంగా జూబ్లీ వేడుకలను మరియరాణి కేథడ్రల్లో ప్రారంభించారు. మేత్రాసన ఛాన్సలర్ గురుశ్రీ అమ్మంటి ఆర్లా, గురుశ్రీ ఆర్లగడ్డ జోసెఫ్, జూబ్లీ కమిటీ కార్యదర్శులు గురుశ్రీ టి జోసెఫ్, మరియరాణి కేథడ్రల్ విచారణ గురువులు, ఇతర గురువులు, మఠకన్యలు మరియు విశ్వాసులు ఈ జూబ్లీ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడ మేత్రాసనంలో సెయింట్ పాల్స్ దేవాలయం నందు జూబ్లీ వేడుకలు భక్తియుతంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ మేత్రాసన పీఠకాపరి మహాపూజ తెలగతోటి రాజారావు గారు జూబ్లీ శిలువను ఆవిష్కరించారు. విజయవాడ మేత్రాసన గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొని పీఠాధిపతులతో కలిసి దివ్యబలి పూజను సమర్పించారు. జూబిలీ మహోత్సవ సంబరం విశ్వశ్రీ సభా నిరీక్షణ ఫలితం పరము నుండి
వరములు కురిపించు సమయం దైవ ప్రజల రక్షణ యాత్ర వత్సరము హైదరాబాద్ అగ్రపీఠం నాంటికల్ విచారణలో మరీమాత మాతృత్వ మహోత్సవం ఘనంగా జరిగింది. డిసెంబర్ 31, 2024 దివ్య బలి పూజకు ముందు ఆరాధనను గురుశ్రీ భాగ్యరాజు గారు వారి బృందంతో కలిసి నడిపించారు. అనంతరం జరిగిన కృతజ్ఞత దివ్య పూజా బలను విచారణ గురువులు మరియు గురుశ్రీ భాగ్యరాజు గారు మరియు దివ్యవాణి టీవీ ప్రోగ్రాం డైరెక్టర్ గురుశ్రీ అనకర్ల ప్రశాంత్ గారు సమిష్టిగా సమర్పించారు. గురుశ్రీ భాగ్యరాజు గారు పవిత్రమైన దైవ సందేశాన్ని విశ్వాసులకు అందించారు. విచారణ గురువులు పండుగ కొనియాడంలో తమ వంతు సహాయం చేసిన వారికి మరియు పండుగకు విచ్చేసిన వారికి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖ అతిమేత్రాసనం ఎర్ర సామంతవలస గిరిజన విచారణలో క్రీస్తురాజపురం కొండపై 1000 దీపాలతో ఆరాధన కార్యక్రమం భక్తియుతంగా జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఉదయం 2 గంటల నుండి భక్తులు వారి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ కొండపై 1000 దీపార్చన భక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది గిరిజన విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాలయేసునకు దీపాలు వెలిగించి తమ విన్నపాలు విన్నవించారు. విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు ఎర్ర సామంతవలస విచారణకర్తలు గురుశ్రీ పి జీవనబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భక్తియుతంగా జరిగింది. గురుశ్రీ జీవనబాబు గారు వేకుజామున దివ్య బలి పూజను భక్తియుతంగా సమర్పించారు. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు. గురుశ్రీ యేసు గారు ఎప్పటిలాగే తన సహకారాన్ని అందించారు. అధిక సంఖ్యలో విశ్వాసులు విచారణ యువత ఈ 1000 దీపార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం మెత్రాసనం పునీత జోజెఫ్ గారి కో కేథడ్రిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఖమ్మం మేత్రాసన పీఠకాపరి మహాపూజ సగిలి ప్రకాష్ గారు ప్రధాన అర్చకులుగా సమిష్టి దివ్య బలి పూజను సమర్పించారు. మహాపూజ సగిలి ప్రకాష్ గారు విశ్వాసులకు క్రీస్తు జయంతి సందేశాన్ని అందించారు. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించి విశ్వాసులను ప్రార్థనా మార్గంలో నడిపించారు. విశ్వాసులకు, గురువులకు, కన్యస్త్రీలకు, పీఠాధిపతుల వారికి విచారణ గురువులు కృతజ్ఞతలు మరియు క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మీ అభిమానం నాకుంటేనే నేను మేత్రాసనాన్ని మున్ముందుకు తీసుకోగలను. నాకు చాలా సంతోషం. నేను ఎక్కడైనా చెప్తాను, మా ఖమ్మంలో ప్రజల అభిమానానికి వేరే ఏది సాటి రాదు అని చెప్పి. ఖమ్మం మేత్రాసనం చెరువు మాధవరం విచారణలో ప్రేమ సేవా సదన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఖమ్మం మేత్రాసన పీఠకాపరి మహాపూజ సగిలి ప్రకాష్ గారు ప్రధాన అర్చకులుగా విచ్చేసి ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్య బలి పూజను సమర్పించారు. మహాపూజ సగిలి ప్రకాష్ గారు ప్రేమ సేవ సదన్ వారు 50 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సేవకు వారిని ప్రశంసించారు. విచారణ గురువులు గురుశ్రీ ఫ్రాన్సిస్ గారు విచ్చేసిన గురువులకు, కన్యస్త్రీలకు మరియు విశ్వాసులకు తన అభినందనలు మరియు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖ అతిమేత్రసన విన్సెంట్ డీపాల్ సభ్యులతో మహాపూజ పొలిమేర జయరావు గారు సమావేశమయ్యారు. విశాఖ అతిమేత్రసన అపోస్తలిక పాలనాధికారి మహాపూజ పొలిమేర జయరావు గారితో విన్సెంట్ డీపాల్ సభ్యులు సమావేశమయ్యారు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా ఈ సమావేశం జరిగింది. మహాపూజ పొలిమేర జయరావు గారు విన్సెంట్ డీపాల్ సభ్యులు చేస్తున్న సేవను, వారి కార్యక్రమాలను తెలుసుకున్నారు. విన్సెంట్ డీపాల్ సభ్యులు చేస్తున్నటువంటి ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు మరియు ఇతర సహాయక కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో గురుశ్రీ ఎస్ పీటర్ గారు, విన్సెంట్ డీపాల్ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ రామారావు గారు, సెంట్రల్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వినోద్ బాబు గారు, బ్రదర్ పీటర్, బ్రదర్ ప్రసాద్ గారు, సెంట్రల్ కౌన్సిల్ ఉమెన్ రిప్రజెంటేటివ్ శ్రీమతి నిర్మలా మేరీ గారు పాల్గొన్నారు. శ్రీకాకుళం మేత్రాసనం చిన్న మంగళాపురం విచారణలో పునీత పౌలి గారి మనోపరివర్తన మహోత్సవం ఘనంగా జరిగింది. చిన్న మంగళాపురం విశ్వాసులు పీఠాధిపతులైన మహాపూజ రాయరాల విజయకుమార్ గారిని ఘనంగా స్వాగతించారు. మహాపూజ రాయరాల విజయకుమార్ గారు ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్య బలి పూజను సమర్పించారు. గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో గురుశ్రీ దూసి దేవరాజు గారు విశ్వాసులకు పవిత్రమైన దైవ సందేశాన్ని అందించారు. పూజ అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కర్నూలు మేత్రాసనం ఆదోనిలోని పునీత బాలయేసు దేవాలయంలో డీనరీ స్థాయి యువత సదస్సు ఘనంగా జరిగింది. యువతీ యువకులను ఉద్దేశించి కర్నూలు పీఠకాపరి మహాపూజ గోరెంట్ల జానేస్ గారు మాట్లాడుతూ ప్రతి యువతీ యువకులు చెడు వ్యసనాలను వదిలి సన్మార్గంలో నడవాలని కోరారు. ఉన్నత స్థానాల్లో చేరుకోవాలంటే చదువే ముఖ్యమని ఈ సందర్భంగా మహాపూజ గోరెంట్ల జానేస్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి సుమారు 500 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. గురువులు ఆదోని డీన్ గురుశ్రీ కోలా విజయరాజు గారు, యువత డైరెక్టర్ గురుశ్రీ రాజేంద్ర గారు, గురుశ్రీ జాన్ డేవిడ్ గారు, ఇతర గురువులు, మఠకన్యలు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి ఈ వారం తెలుగు శ్రీజప దర్శిని విశేషాలు. మరలా వచ్చే వారం మరికొన్ని విశేషాలతో మరలా కలుద్దాం. మీ క్రాంతి స్వరూప్.